వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రెండవ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు. తెలుగుదేశం పార్టీ నా ప్రాణం, కార్యకర్తలు నా ఊపిరి. ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దేశంలోని పలు రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు రైల్వే స్టేషన్లోని గూడ్స్ షెడ్ ఆధునీకరణ పనులకు కూడా దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఉండి నియోజకవర్గంలో ముసుగు రాజకీయానికి తెరలేసింది. సైకిల్ దిగి ఫ్యాన్ గాలికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న శివరామరాజు. ఉండి టీడీపీ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు నాయుడు కేటాయించడంతో గత 15 రోజుల నుండి టీడీపీ అధిష్టానం శివరామరాజును చంద్రబాబు నాయుడు కూడా పిలిచి చర్చించకపోవడంతో శివరామరాజు పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలను కార్యకర్తలు అభిమానులు తొలగించారు. నిరాశపడి టీడీపీకి బాయ్ బాయ్ చెప్పనున్న శివరామరాజు ఉండి టీడీపీ టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి శివరామరాజు చేరనున్నట్టు సమాచారం. ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం. ప్రతిపక్ష చర్యలు సిగ్గుపడేలా ఉన్నాయని మంత్రి రజని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోల్స్ ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు. వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది. మేము ఖచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాం. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం. ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. క్రోసూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం క్రోసూరులోని 4 రోడ్ల సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు. నరసరావుపేట పట్టణంలోని వార్డుల పర్యటనలో ఉన్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన మూకుమ్మడి దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గోపిరెడ్డి ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడే విధంగా ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. నరసరావుపేటలో ప్రజాస్వామ్యం లేదని, గోపిరెడ్డి గూండా స్వామ్యం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిని అరెస్టు చేసి సామాన్యులకు చట్టం పట్ల నమ్మకం కలిగించాలని పోలీసులను కోరారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వైసీపీ అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఏదైతే ఓటమి భయంతో ఓడిపోతామనే భయంతో వాళ్ళ వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయిస్తున్నారు. దీనికి ఒకటే, మొన్న ఏదైతే జవహోబీసీ అనే కార్యక్రమాన్ని మరి మంగళగిరిలో పెట్టిన తర్వాత కొన్ని లక్షల మంది జనం రావడం జరిగింది. దాని తర్వాత మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. భరత్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేము 17వ తేదీన మరి మోడీ గారి చిలకలూరుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి ప్రజల వద్దకు తీసుకెళ్లి వార్డులు గడపడకు మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని విధ్వంసం చేయడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే మేము 5వ వార్డుకి వెళ్ళామో, ఎక్కడైతే కార్యకర్తలతో మాట్లాడుతున్నామో శాంతియుతంగా మేము ప్రచారం చేసుకుంటుంటే మా మీద దాడి చేయించాడు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కావాలని దాడులు చేయిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఏహోబీసీ కార్యక్రమం విజయవంతమైంది. దాని తర్వాత మరి పత్తిపాటి పుల్లారావు గారి అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆదివారం జరగబోయే సభ మరి మోడీ గారు రాబోతున్నారు. ఈ సభని విధ్వంసం చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతోటి, దుర్మార్గాలతోటి వాళ్ళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5వ వార్డులో ఉన్న కిరాయి గుండాల చేత మా మీద దాడి చేయించారు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని మేము పోలీసు వారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇవాళ చూస్తున్నారు, వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వెన్నులో వణుకు పడుతుంది. నిన్నగాక మొన్న కార్యకర్తల సమావేశం పెడితే కొన్ని వేల మంది జనం రావడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ 5వ వార్డులో మా మీద దాడి చేయించడం జరిగింది. అదేవిధంగా రేపు 17వ తేదీ జరగబోయే మోడీ సభను కూడా విధ్వంసం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టి కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తున్నారంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది నరసరావుపేట, పల్నాడు జిల్లాలో ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరం కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇవాళ ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయమని మేము పోలీసు వారికి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్న ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారిని ఒకటే మేము కోరేది, శాంతియుతంగా ఎలక్షన్ జరపండి. శాంతియుతంగా ఎలక్షన్ జరపలేని పక్షంలో వేరే వాళ్ళని పెట్టండి ఇక్కడ. ఇదే మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా రేపు 17వ తేదీన జరగబోయే మోడీ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ వాడవాడలు తిరుగుతున్నాము. జై తెలుగుదేశం, జిందాబాద్. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత. వర్ధిల్లాలి మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారు, వర్ధిల్లాలి టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత, వర్ధిల్లాలి బీజేపీ, జనసేన, టీడీపీ ఐక్యత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన అక్క చెల్లెమ్మలకు ఆర్థిక చేయూతనిస్తుందని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత చెక్కులు అందజేశారు. 14,520 మంది లబ్ధిదారులకు 27,22,50,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడారు. దాంట్లో భాగంగా 4 విడతలుగా ఆసరా కార్యక్రమాల్లో కొన్ని లక్షల రూపాయలు బ్యాంకుకి బాకీ ఉన్నటువంటి డబ్బంతా కూడా తిరిగి మీ ఖాతాలో వేయడం అనేది జరిగింది. అదేవిధంగా సంవత్సరాల్లో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో చేస్తున్నటువంటి కిరాణా షాపులు, గొర్రెలు, బర్రెలు లేదా రిటైల్ షాప్స్, బట్టల షాప్స్, ఇతర మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం
18,750 రూపాయలు వేసి తెలుగుదేశం పార్టీ నా ప్రాణం, కార్యకర్తలు నా ఊపిరి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మెట్టలో మార్పు తీసుకొస్తా. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏనాడైనా పేదవాడికి 5,000 ఆర్థిక సాయం చేశాడా? నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటా, కొన్ని వేల జీవితాలు మారుస్తానని ఉదయగిరి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడారు. మనం ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సీతారామపురంలో మన ఎన్నికల ప్రచారం ఎల్లుండి మార్నింగ్ 8:30 స్టార్ట్ చేయడం. దయచేసి అందరూ కూడా మీరు అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించాలని. సీతారామపురం ఆ రోజు భోజన కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం. మీరు దయచేసి ఏదో ఒక టైంలో అక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించండి. అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుని ఉదయగిరి సీతారామపురం ఊరు మ్యాప్ వేసుకుని అందరినీ కలవడం జరుగుతుంది. అందరికీ వీలైనంత వరకు అందరినీ పలకరించడం జరుగుతుంది. అందరూ బాధలు ఎక్కడం జరుగుతుంది. మళ్ళీ మొన్నసారి మళ్ళీ ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేసుకుంటా ముందుకు వెళ్తాము. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ అభ్యర్థులుగా ఈరోజు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేను ఇక్కడ పోటీ చేయడం అనేటువంటి విషయం ఇది భగవత్ ప్రేరితం. అలాగే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నీవు పోటీలో నిలబడాలని చెప్పి వారు ఆదేశాలు సూచనలు కూడా ఇవ్వడం. ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడిద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఉదయగిరి కోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయడమే తన లక్ష్యమని ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. జలదంకిలోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి, ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని, ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన చంద్రన్నకు, లోకేష్, పవనన్నలకు నేను రుణపడి ఉంటానని తెలిపారు. ఎలాంటి అవినీతి లేకుండా ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి రావటానికి కుటుంబ వారసత్వం అక్కర్లేదని, ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే చాలని, అలాంటి వారికి తప్పక ఆదరణ లభిస్తుందని సురేష్ తెలిపారు. ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను అభ్యర్థిగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం నాతో పాటు టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపిందని సురేష్ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. మనకు 2014 నుంచి 19 వరకు ఆ 2 కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ జరగకపోవచ్చు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్యం, అన్నా క్యాంటీన్, బట్ ఇతర కాన్స్టిట్యున్సీలు మనకు అవి జరిగాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు. అవి మనం కంటిన్యూ చేయడం సూపర్ ఫ్యామిలీ నిధులతో. ఎందుకంటే పార్టీ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా నాకు తోచినంత వరకు కేవలం రీచ్ అవ్వడం, తోచినంత వరకు నేను ఆదుకోవడం అవి చేస్తా ఉండేవాడిని 2 సంవత్సరాల నుంచి. ఇంకా కొన్ని కార్యక్రమాలతో దాదాపుగా నేను 8 మండలాల్లో 1,00,000కి పైగా ప్రజలు కలవడం జరిగింది. వివిధ కారణాలతో, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే పెళ్లి పనులు అవ్వచ్చు, లేదంటే రథం దగ్గరికి వచ్చి మన సహాయం ఆరోగ్య హెల్త్ ట్రీట్మెంట్ కోసం అవ్వచ్చు, ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, చేయి కలపడం కానీ, భుజం తగ్గడం కానీ, దాదాపుగా 1,00,000 మందిని నేను గత 2 సంవత్సరాలుగా కలవడం జరిగింది. నా ధైర్యం అదే. నేను 1,00,000 మందికి పైగా కలిశాను. వాళ్ళకి అండగా ఉంటానని భుజం తట్టి చెప్పారు. వాళ్ళు నాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాబట్టి నేను ధైర్యంగా చెప్పడం కోట మీద జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవుతామని. సో ఆ రకమైన కాన్ఫిడెన్స్ నాకు లోకేష్ బాబు గారు ఇచ్చారు, చంద్రబాబు గారు ఇచ్చారు, మన రామారావు గారు గారి మన సీనియర్ నాయకులు భుజం తట్టి ముందుకు నడిపించారు. ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాయకులు చెప్పినట్టుగా, వికాస్ గారు చెప్పినట్టుగా
2 తూర్లు రావడం జరిగింది. టీడీపీ పార్టీ 2 తూర్లు గెలవడం జరిగింది. ఒకసారి ఖమ్మం విజయనారాయణ గారు గెలవడం జరిగింది. అంటే దాదాపుగా వైసీపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఇక్కడ అధికారంలో ఉండడం జరిగింది. మీరు చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఏంటి మన పరిస్థితి? ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాయకులు, పాత నాయకులు కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు, నేను చేయలేదు అనట్లేదు, కానీ జరగాల్సినంత న్యాయం ఈ ప్రాంతానికి జరగలేదు. ఒక రకంగా సాగునీరు తాగునీరు లేదని చెప్పి ఒక సర్కిల్ గీసేసి సాగునీరు తాగునీరు లేదు, మనం ఇంకేమి చేయలేము, మెట్ట ప్రాంతాన్ని మనం డెవలప్ చేయలేము అని చెప్పి ఒక రకంగా మోసమే జరిగింది. ఆ మోసాన్ని మీరు గ్రహించండి, దాంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనం అదే చెప్పి అదే రీజన్ తో చెప్పి ఇంకా మనం వేరే కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక వనరులు అవ్వచ్చు, మన ల్యాండ్స్ రేట్స్ పెరిగాయి, ఆర్థిక వనరులు రీసోర్స్, హ్యూమన్ రీసోర్సెస్ అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు. ఒక ఆడపడుచుల ఆనందం లేదు. చిన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, బ్యూటిషియన్ అవ్వచ్చు, ట్రైనింగ్ కోర్సులు, చిన్న కోర్సులు నేను అక్కడ ఒక 1 month ట్రైనింగ్ ఇస్తే ఆడపడుచులు బయటకు వచ్చి వాళ్ళతోటి ఒక 30 రోజులు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆ స్మైల్ చూసే వాళ్ళ ఆనందం, అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక 30 రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉండి ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నామన్న ఆనందం వాళ్ళలో కనపడింది. అలాగే ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. దాదాపుగా మీరు నమ్మని చెప్తే 50,000 మందికి పైగా ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇప్పుడున్న లైట్ గా లెక్కల ప్రకారం ఎప్పటికీ లెక్కలు తీసుకోవాల్సింది 50,000 మందికి ఉద్యోగాలు లేవు ఇక్కడ. సో ఉద్యోగాలు ఒక ఉద్యోగం కూడా లేకపోతే ఒక జత బట్టల వరకు కూడా సరే బట్టల షాప్ లేదు. 8 మండలాలు ఉన్నాయి ఇక్కడ, 2,85,000 కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది మీరు అనుకుంటారు 2 సామాజిక వర్గాలు బాగా బలమైనవి. 2 సామాజిక వర్గాల్లో కూడా నేను ఎంతో మంది 100 మంది ఇళ్ల లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. కనీసం రోజు దొరకని పరిస్థితి. లోపలికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళు పడే బాధలు. మన పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఫైనాన్షియల్ గా ఎన్నో ఆ పనులు చేసి కొంతమంది రాసి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి 83 నుంచి పార్టీ జెండా మోస్తున్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది పెద్దవాళ్ళు 83 నుంచి పార్టీ జెండా మోస్తున్నారు. మేమందరం ఇక్కడ నిల్చొని అందరం కూర్చొని మాట్లాడుతున్నామంటే కాక మీరు మోసిన జెండా 83 నుంచి మీరు మోసిన జెండా, మీకు నేను గౌరవం నేను తీసుకొస్తాను, మిమ్మల్ని ముందు వరుసలో నేను నిలబెడతాను. ఎవరైనా సరే 83 నుంచి పార్టీ కోసం ముందు నియమించబడతారు. పార్టీ పరంగా మొదటి సంవత్సరంలో ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరినీ అడ్రస్ చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఇచ్చిన ధైర్యంతోనే చెప్తా ఉన్నాడు నేను అన్నమాట. అందరినీ క్యాడర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు, ఏం చేశారు అన్ని కూర్చోబెట్టుకుని సమస్యలు ఒక 1 year ఎంతో కొంత మనం రిజాల్వ్ చేసేదానికి ట్రై చేస్తాము. నేను మీకు అండగాడుతాను ఆ విషయం. తర్వాత మీరు రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు క్లియర్ గా తెలుసు, ఆయన కాంగ్రెస్ వాది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, తర్వాత వైసీపీలో చేరడం జరిగింది. అటువంటి ఆయన దాదాపుగా 8 ఎలక్షన్లు చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీలో ఇమడలేక 1.5 year క్రితం బయటకు రావడం జరిగిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వైసీపీ పార్టీలో ఒక పరిపత్రంలో గత 5 ఏళ్లలో మాకు నేను ఏ పని చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన బయటకు వచ్చారు. సరే, ఆయన ప్లేస్ లో మేకపాటి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చేంత 1.5 year అయింది. ఆయన వచ్చి ఏం చేశారో నాకైతే తెలియదు. ఒక పుయ్యి కూడా ఒక వెహికల్ వేసుకొని తిరుగుతూ ఉంటాను, అదైతే చూసాను చాలాసార్లు నేను. ఆయన అంటారు ఈరోజు వచ్చి నేను అమెరికా వాడినంట, అమెరికా వెళ్ళిపోతున్నట్ట. సో ఇదే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతున్నారు. నా గురించి మాట్లాడడానికి ఏమి లేదు, నా మీద మనసు లేదు. అమెరికాలో కష్టపడి సంపాదించుకున్నాము, సొంత ప్రాంతానికి చేయాలని వచ్చాము. సో నా మీద ఏం మనసు లేదు, ఇంకేదో అమెరికా వెళ్ళిపోతాడు. రాజగోపాల్ రెడ్డి గారు నాకు వినిమూరులో తప్పితే ఇండియాలో నాకు ఇల్లు లేదు, ఎక్కడ ఇల్లు లేదు. నీలాగా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లేకపోతే ఇంకోటి ప్యాలెస్ నాకు లేవు. నాకు ఉన్నది ఇల్లుతోనే ఇల్లు, ఇంకెక్కడ ఇల్లు కూడా లేవు నేను ఉండడానికి, ఇల్లు ఉండడానికి. సో నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి నా మిగతా లైఫ్ స్పెండ్ చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని 25 ఏళ్లలో రూపురేఖలు మార్చడానికి వచ్చాను. మీరు రెడీ అయితే ఫుల్ టైం తీసుకోవాలంటే ఇక్కడికి మొత్తం మారేయండి, మీ వ్యాపారాలన్నీ మారేయండి, ఫుల్ టైం ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్న చూద్దాం. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఉండగలరా ఇక్కడ? అసలు ఇంకోటి, మీరు ఎప్పుడు వచ్చారు కాన్స్టిట్యూన్సీ? ఎప్పుడన్నా కాన్స్టిట్యూన్సీ మొహం చూశారు అసలు మీరు? మీ సోదరులే కదా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సో నా కాంగ్రెస్ గవర్నమెంటే కదా, వైసీపీ కదా.
సో ఎప్పుడైనా కాన్స్టిట్యూన్సీలో ఏ రోజైనా కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు మీరు. ఛాలెంజ్ 10,000 కనీసం 10,000 ప్రూవ్ చేయండి. ఎక్కడన్నా మీరు ఎక్కడైనా ఒక 10,000 రూపాయలు ఎవరైనా ఏ ఇంటి గడపైనా దొక్కారా, ఏ ఇంటి గడపలో కానీ ఎన్ని తొంగి చూసారా అసలు మీరు? నేను మొదట వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ ఆ సోదరుడు ఇళ్ళకి జరగడం జరిగింది. మొదట్లో నేను వచ్చిన 7-8 నెలల్లో ప్రతి ఇంటి గడప తొక్కడం జరిగింది. ఆ కాలనీస్కి వెళ్ళి ఎవరెవరు బాధలో ఉన్నారు, 5-6 ఫ్యామిలీలు పలకరించడం, లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎలా ఉంటున్నారు. మనం ఇంటి బయట హాయి చెప్పేసిపోతే వాళ్ళ పరిస్థితి మనకు ఎలా తెలుస్తుంది? 80,000 కుటుంబాలు ఉన్నప్పుడు 80,000 కుటుంబాలకి ఏమి కష్టాలే ఉండవు కదా. ఉండేది కొంతమంది కొన్ని వేల కుటుంబాలకు కష్టాలు ఉంటాయి. అది కూడా కష్టమైనప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు, ఇది తీసుకోవాలి. వీటన్నింటినీ స్టడీ చేసిన తర్వాత నేను పూర్తిగా స్టడీ చేసి మేము ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవి అన్ని స్టడీ చేసిన తర్వాత స్పష్టంగా నేను చేయగలను, నేను ఈ ప్రాంతంలో ఉండగలను, ఈ హీట్ తట్టుకోగలను. అంటే అలవాట్లేదు నాకు. దాదాపుగా 22 సంవత్సరాలు బయట ఉన్నందు వల్ల హీట్ కూడా తట్టుకోలేని పరిస్థితి. అయినా కూడా నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను, తట్టుకున్నాను, నిల్చున్నాను. మీ ముందే ఉంటాను, 25 ఏళ్ళు చేసి చూపెడతాను. గెలిచిన ఓడినా మీ కళ ముందు ఉంటాను. నేను ఎక్కడికి పోలేదు. రాజగోపాల్ రెడ్డి గారు మీ కళ ముందే ఉంటాను. నేను మీరు మాట్లాడేది మాటలు కూడా మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ఏమైనా కూడా ఫ్యూచర్లో ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయి, చేద్దాము. అలాగే మీరందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజు మనకు ఎలక్షన్ టైం వచ్చింది. ఇంకొక మాట సమయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వికాస్ గారు ఆల్రెడీ అడ్రస్ చేశారు. మనకు ఎలక్షన్ టైం వచ్చింది. ఇన్ని రోజులు 4.5 సంవత్సరం పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం ఒక ఎత్తు. పార్టీ ఏదో ఒక కార్యక్రమం చేయమంటది, మనందరం కలిసి తలా రూపాయి వేసుకోవడం, లేకపోతే మన టైం స్పెండ్ చేసాం. ఏ పార్టీ కూడా నెలకి జీతాలు ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ లాగే అన్ని పార్టీలు కూడా ఎవరు నెలకి జీతం ఇవ్వరు కార్యకర్తలు. సో మన టైం పెట్టి మన పెట్రోల్ పోసుకొని అంతా చేసుకొని 4 తెలుగు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం. 4.5 సంవత్సరాలు అయ్యి పెద్ద కష్టమేది కాదు, మనం వీలున్నంత వరకు చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అనేది ఒక 40 రోజులు ఎలక్షన్ ఉంది. ఇది మనం వేరే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా దీన్ని చేస్తే మనం మళ్ళా దెబ్బతింటాం. ఇది ఇక్కడ జలదంగి మండలం, జలదంగి కానీ నిజమూరు కానీ కరీర్ కానీ 3 మండలాలు ఈ ఏరియాలో మనం ఒక్కటే ఆలోచించడం లేదు. 323 బూతులు ఉన్నాయి. మనం దయచేసి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఏజెంట్లు కానీ ఇక నుంచి కొంత టైం పెట్టండి. ఆ లిస్టు ముందు పెట్టుకొని టైం పెట్టి మీ బూత్లో పరిస్థితి ఏంటి, ఏమన్నా ఇంప్రూవ్ అయిందా లేదా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా మన కార్యాలయంలో విజయమూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్ లో ఒక రూమ్ లో కంటిన్యూగా ఒక 20 మందికి పైగా వర్క్ చేస్తూ ఉంటారు వాలంటీర్స్. మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు. ఈ షీట్ పట్టుకొని ఆ షీట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏం డేటా ఉంది, మీ దగ్గర ఏం కావాలి మీకు వెళ్ళి అడిగి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా రాష్ట్ర హోంమంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు. వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ సందర్భంగా 4,202 మంది లబ్ధిదారులకు 7,87,87,500 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. జగనన్న ప్రభుత్వాన్ని మరలా తెచ్చేందుకు మహిళలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజుల గారు ఏమో ఇళ్ల పట్ల లబ్ధాలు తప్పితే మీద పక్క జరగడం తర్వాత మీ సమస్యలు మేడం రాజులపాటి గీత గారు ఎవరు పైగా గారు
ముస్లిం మైనార్టీ వర్గాలకు అండగా ఉంటానని, గతంలో జరిగిన లోపాలను సవరించుకొని భవిష్యత్తులో మీ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ముస్లిం వర్గాలతో జరిగిన భేటీలో మాట్లాడారు. సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయం నుండి సత్తెనపల్లి నరసరావుపేట ప్రధాన రహదారిలో ముప్పాళ్ల వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. రంజాన్ మాసం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి మసీదులోను, ఇరుకుపాలెం వద్ద మదరసా విద్యార్థులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపవాస సమయం ముస్లిం సోదరులకు, చిన్నారులకు ఖర్జూరాలను పంచిపెట్టారు. అనంతరం ముప్పాళ్ల మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో పలు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా చెట్టు వద్ద ముస్లిం మైనారిటీ వర్గాలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. భారత్ మాతా కి వందే భారత్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామ సమీపంలో ఖమ్మం రోడ్డుపై ఉన్న పోలేరమ్మ గుడిలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు గుడిలో ఉన్న సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్, హుండీని ఎత్తుకెళ్లారు. హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 20,000 రూపాయల నగదును అపహరించి హుండీని సమీప పొలాల్లో పడవేశారు. పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బోపుడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని నారా లోకేష్ పరిశీలించారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి చర్చించిన నారా లోకేష్ లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ 3 పార్టీల ముఖ్య నేతలు సభా ప్రాంగణం వద్ద ప్రారంభమైన పనులు, పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు, ప్రధాని మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నారా లోకేష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2వ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు. తెలుగుదేశం పార్టీ నా ప్రాణం, కార్యకర్తలు నా ఊపిరి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.